హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మందికి అధిక వేడి వల్ల చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ శరీరంలో అధిక వేడిని తగ్గించడం వల్ల, అంతేకాకుండా కొంతమందిలో అధిక వేడి వల్ల చాలా మందికి లైంగిక సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఈ శరీరంలో అధిక వేడిని తగ్గిస్తూ లైంగిక సమస్యలను కూడా దాంతో పాటుగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇందులో మనం చేసుకునేది ఒక హల్వా అండి. హల్వా గురించి చాలా మంది తెలుసో తెలియదో, హల్వా శరీరానికి చాలా ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా హార్మోన్స్ ని విపరీతంగా డెవలప్ చేస్తుంది. మనం చూస్తుంటాం కొన్ని సినిమాలలో, కొన్ని సందర్భాల్లో హల్వా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. సో మనం కూడా ఫస్ట్ నైట్ అలాంటి సందర్భాలలో హల్వా కొంటూ ఉంటారని మనం సినిమాలో కూడా చూస్తుంటాం. సో హల్వా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అందుకే హల్వా వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి, ఆ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ హల్వా అనేది శరీరంలో అధిక వేడిని తగ్గించడంతో పాటు, చాలా మంది శరీరాలు ఇప్పుడు అధిక వేడికి బాగా గురవుతుంటారు. ఏ ఒక్క చిన్న ఐటమ్ తిన్నా శరీరం అధికంగా వేడి చేయడం, అధిక వేడి వల్ల చాలా రకాలైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ వేడి శరీర తత్వాన్ని తగ్గిస్తూ, అదేవిధంగా లైంగిక సమస్యలే కాకుండా శరీరాన్ని కూడా మంచిగా స్ట్రాంగ్ గా ఇమ్యూనిటీ పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. అదే గుమ్మడికాయ హల్వా అండి. ఈ గుమ్మడికాయ హల్వా చాలా మందికి ఎలా చేయాలో కూడా తెలియదు. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ మనము ఆయుర్వేదం ప్రకారం ఎలా తయారు చేసుకోవాలన్న గురించి మనం తెలుసుకుందాం. సో దీని కొరకు ఒక మంచి గుమ్మడికాయని తీసుకోండి. పైన పొట్టు మొత్తం అంతా చెక్కేసేయండి, లేదంటే సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి. గుజ్జు గింజలు అంతా తీసేసి ఓన్లీ ఇప్పుడు మన కొబ్బరికాయ లెక్క ఎలా ఉంటుందో లోపల కండ వరకు మాత్రము అలాగే ఉంచండి. ఈ గింజల్ని కూడా మంచిగా శుభ్రంగా కడిగేసి ఈ గుజ్జంతా తీసేసి ఆ గింజల్ని ఆరబెట్టేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆ గింజలు ఆరబెట్టేసుకొని తర్వాత మనకు ఆ కండ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాన్ని మంచిగా చాపింగ్ చేయాలి. లేదు అని అంటే తురుముతాం అంటే చూసారా మనం కొబ్బరికాయ ఎలా తురుముతామో, సో ఆ గరుకులు అంటే ఇట్లా ఇట్లా తురుముతూ ఉంటే చిన్న చిన్నగా మనకు అవి పడుతూ ఉంటాయి. ఓకే, నాకు తెలుసు కదా, కొబ్బరి గీరడం కానీ తురుమడం కానీ చేస్తుంటే ఆ విధంగా తురుముకోవాలి దీన్ని. సో అలా తురుముకున్న తర్వాత దానిలో కొద్దిగా రసం వస్తుంది, ఆ రసాన్ని తీసేయండి, లేదంటే ఉంచుకున్నా పర్వాలేదు. తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి, ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ లో ఒక 3-4 చెంచాలంతా మంచి నెయ్యి పోయండి. నెయ్యి పోసిన తర్వాత దానిలో మీరు ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే కొద్దిగా కిస్మిస్లు, కొద్దిగా బాదము, ఓకేనా, అదేవిధంగా కాజు, వీటిని చిన్న చిన్నగా తరుముకొని ఆ నేతిలో దూరగా వేయించి వాటిని మళ్ళీ పక్కకు వచ్చుకోండి. ఓకేనా? దీన్ని మనకి ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, సేమియాలు, హల్వాలు, సిరా అని ఇలా తయారు చేస్తాం, ఆ విధంగా. తర్వాత అదే నేతిలో ఈ ఈ గుమ్మడి యొక్క తురుమును కూడా వేసి నిదానంగా ఫ్రై చేయాలి. బాగా మంట పెట్టదు, నిదానంగా ఫ్రై చేసి గోరువెచ్చగా అవుతుంది. అది గోధుమ రంగు కలర్లోకి వస్తుంది. గోధుమ రంగు కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కిస్మిస్, బాదము, ఇవి దాంతో పాటు కొద్దిగా ఇలాచి పౌడర్ అండ్ పచ్చ కర్పూరం అని మీకు లభిస్తుందండి. దాన్ని ఒక ఉప్పు లాగా ఇలా చల్లుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత దీనిలో మనము చక్కెర పానకం లేదా బెల్లం పానకం, మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అది. చక్కెర పానకం చేయడం తెలుసు కదా, చక్కెర ఎక్కువ మోతాదులో పోసి నీళ్ళు తక్కువ పోసి నిదానంగా పెట్టినట్లయితే పానకంలా తయారవుతుంది, మనకు చిక్కగా అవుతుంది. అలా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని హల్వా లాగా చిక్కగా అవుతుంది. దీనిని ఈవెన్ లేడీస్, పిల్లలు, చిన్న పిల్లలు అంటే సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల ఉన్న పిల్లలకు, లేడీస్కి, జెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది అండ్ అదే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే మనము ముందుగా తయారు చేసుకుని ఆరబెట్టుకునే గింజలు ఉన్నాయి కదండి, ఆ గింజల్ని కూడా దూరగా వేయించి దీని మీద వేసుకోవచ్చు. లేదా ఆ గింజల్ని కూడా సపరేట్గా మనము మళ్ళీ దాని మీద కొంచెం ఉప్పు కానీ నేతి కానీ కలుపుకొని దూరగా వేయించి వాటిని సపరేట్గా కూడా తీసుకోవచ్చు. గుమ్మడి గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకా. సో ఈ విధంగా ఈ హల్వాను ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే శరీరంలో వేడి తగ్గుతుంది, లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది కూడా ఈ గుమ్మడి హల్వా. సో కాబట్టి ఇది తయారు చేసుకొని ఇంట్లోనే వాడుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా శరీరాన్ని చలవ చేస్తుంది. అంతేకాకుండా చెప్పే కదా, అండ్ మంచి గ్లో కూడా ఇవ్వడం, అంతేకాకుండా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఉబకాయాన్ని కూడా తగ్గించడానికి ఈ గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది చిట్కా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇంట్లో, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని అన్ని రకాల సమస్యలు ఇంట్లో కూర్చొని మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే నాకు వెంటనే సంప్రదించవచ్చు.
సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మన యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేరే చాలా మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, అండ్ డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.